తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ వచ్చింది. ఇప్పుడు చివరికి వచ్చినాక ఏం జరుగుతా ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి మొత్తం ఈ రైతుల్ని నిండా ముంచే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. మరి ఏందా ప్రోగ్రాం ఎందుకు ముంచుతానంటే మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో రైతులందరూ వరి ధాన్యం ప్రధానంగా ప్రభుత్వం కొనాలని చెప్పేసి కళ్ళాల దగ్గర పెడతా ఉంటారు. దానికి తోడు బోనస్ ఏమన్నా వస్తుందేమన్న ఆశతో కూడా రైతులు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు కూడా రైతులు వడ్లు కొనక ఇబ్బంది పడుతురు, మక్కలు కొనక ఇబ్బంది పడుతురు. ప్రధానంగా రాష్ట్ర ప్రజలందరినీ, రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి బాధ పెడతా ఉన్న విషయాన్ని చూస్తా ఉన్నాం. మరి రైతాంగం పంట పండించకపోతే మనం తినడానికి తిండి దొరకదు. సో రైతు ఏదో ఒక మూలకు 4 గింజలు పండిస్తేనే మనం తింటున్నాం. అలాంటి రైతును ఇలా కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసింది. ఇప్పుడు రేపో మాపో ఆల్రెడీ గింజలు వేస్తారు గ్రామాల్లో, పత్తి కావచ్చు, వరి కావచ్చు, మిగతావి. సో ఆ పంటలు ఆల్రెడీ వాటికి ఎరువులు కావాలి. ఎరువుల కోసం ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర, పిఏసిఎస్ సెంటర్ దగ్గర రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. గింజలు దొరకక ఇబ్బంది పడుతున్నారు, నాణ్యమైన విత్తనాలు దొరుకుతలేవు. ఇవన్నీ రకాల సమస్యలు ఉండగానే మళ్ళా కొత్త సమస్య అంటే రైతు బంధు ఇవ్వకుండా, ఇగో ఈ మీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఈ హామీలకు సంబంధించిన విషయం ఇది. సో మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఇస్తాము. వ్యవసాయం చేసుకునే రైతులకు, లబ్ధిదారులైన రైతులకు, లేదంటే వ్యవసాయం చేసుకునే రైతులకు పంట సాయం కింద ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్తూ వచ్చిండు. దానికి తోడు వాళ్ళ హామీలో కూడా మెన్షన్ చేశాడు. కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 10,000 రూపాయలు ఇచ్చేది. 2 దఫాలుగా 5,000 ఎకరానికి చొప్పున మొదటిసారి ఒకసారి, రెండోసారి ఒకసారి, 2 సార్లు ఇచ్చేది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే రైతులకు రైతు బంధు ఎగ్గొడుతున్నాడు, రైతులకు గింజలు ఇవ్వకుండా, నాణ్యమైన విత్తనాలు లేకుండా అట్లా బాధ పెడుతున్నాడు, యూరియా బస్తాలు ఇవ్వకుండా అట్లా బాధ పెడుతున్నాడు. ఆఖరికి రైతు కన్న బాధలు పడి పండిస్తే ఆ పండించిన పంటను కూడా కొనమని ఇవాళ పేపర్లలో రాస్తాము. అంటే ఒక అసమర్థుని ముఖ్యమంత్రిగా ఉంచితే, ఒక అజ్ఞాన్ని ముఖ్యమంత్రిగా ఉంచితే ప్రజలు ఎంత స్థాయిలో ఇబ్బందులు పడతారు అంటే కాకమ్మ కథలు ఇది, నోటికొచ్చిన హామీలు చెప్తే అవి నిజంగా జరుగుతాయేమని భ్రమపడి ప్రజలు ఓట్లేస్తే ఏం జరుగుతుందంటే ఇది ప్రత్యక్ష నిదర్శనం కనిపిస్తా ఉన్నది. సో ఒకసారి టైటిల్ చూడండి, రైతుల పంటలు కొనవనే టైటిల్ తీసుకున్నా. మరి ఇది నేను చెప్తలేను, నాకేం సంబంధం కూడా లేదు. సో రాష్ట్ర రైతాంగానికి రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా, రేవంత్ రెడ్డి నచ్చిన మీడియా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నా ప్రియమైన జర్నలిస్టు, ఆయన రాసింది వార్తని ఇలా. సో ఇది టైటిల్, ఎంత కొంటే అంతే, కేంద్రం కొనుగోలు చేసే పంటలను అంతే కోటాలో కొంటాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పంటలు కొంటా ఉందో, వరి కావచ్చు, మక్కలు కావచ్చు, ఇంకా మిగతా పంటలు కావచ్చు, ఆ కొనే పంటల్ని కేంద్ర ప్రభుత్వం సపోజు 1,00,000 టన్నులు కొంటే 1,00,000 టన్నులే, లేదు 5,000 టన్నులు, 10,000 టన్నులు కొంటే 10,000 టన్నులే. అంటే కేంద్రం మీద దుమ్మెత్తిపోసి, కేంద్ర ప్రభుత్వం పైన బదనాం నెట్టేసి నేను అసమర్థుడిని అనే విషయాన్ని చెప్తాడు రేవంత్ రెడ్డి అంతే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిన్నమన్న 7-8 రకాలు ఏదో చెప్పినట్టు, ఆ 7-8 రకాల పంటలు కాకుండా మిగతా పంటలు కొన్నాం అనమాట. మరి మిగతా పంటలు పండించే రైతులు ఎక్కడ పోవాలి? ఇక్కడ రేవంత్ రెడ్డి ఆలోచన విధానాన్ని ప్రజలు గ్రహించాలి. రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగాన్ని ఎట్లా ముంచుతున్నది గ్రహించాలి. గతంలో ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ముఖ్యమంత్రి, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నమస్తే తెలంగాణ ఇలా అదే ఐటెం రాసింది. ఆయన గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి కావాలని కలలు అంతున్నప్పుడు, ప్రజల్లో తిరుగుతున్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రైతాంగం వరి పంట కొనకపోతే వరేస్తే ఉరేయాలని కేసీఆర్ అన్నందుకు ఈయన ఎగిరి పడి కేంద్ర ప్రభుత్వం కొనపోతే రాష్ట్ర ప్రభుత్వం నువ్వేం బిక్తున్నావు, నువ్వెందుకు కొనవు అంటే నీ దగ్గర దమ్ము లేదా, మా ప్రభుత్వం వస్తే మేము కొంటాం అని ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు
కాకమ్మ కథలు చెప్పిండు, కేసీఆర్ పైన దుమ్మెత్తి పోసింది. ఇలా కేసీఆర్ ఏ తప్పు అయితే చేసిండో అంతకంటే పదింతలు రేవంత్ రెడ్డి తప్పు చేస్తారు. ఒకసారి నమస్తే తెలంగాణ రాసిన దాంట్లో గతంలో ఇదే పంట కొనుగోళ్ల పైన రేవంత్ రెడ్డి ఏం మాటను ఒకసారి వీళ్ళు రాసింది చూడరా. నాడు నేడు అని రాసింది. ఇగో కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి అంటే, ఒకవేళ ఆనాడు కూడా నరేంద్ర మోదీనే ఉన్నాడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా. సో నరేంద్ర మోదీ గారు ఒకవేళ రైతులు పండించిన పంట కొనకపోతే కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతనే అని చెప్పేసి ప్రతిపక్ష హోదాలో ఆనాడు రేవంత్ రెడ్డి మాట్లాడి మంది కంట నీతులు చెప్పి మనం ఏదో ఓడిచినామంట. ఇప్పుడు గంతకే ఉన్నది రేవంత్ రెడ్డి చేసేది. సో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అని క్వశ్చన్ అప్పట్లో అడిగింది. మరి మన కాడ మస్తు పైసలు ఉన్నాయి, మందిని ముంచిన పైసలు ఉన్నాయి, ప్రజల్ని మోసం చేసిన పైసలు ఉన్నాయి, తాగుబోతులను తయారు చేసిన పైసలు ఉన్నాయి, రెవెన్యూ శాఖల పైసలు ఉన్నాయి, భూములు అమ్మిన పైసలు ఉన్నాయి, ఇన్ని రకాల పైసలు ఉన్నాయి మన కాడ కూడా. సో కేసీఆర్ ఆనాడు అప్పు తెచ్చి కొన్నా, నువ్వు కూడా కేసీఆర్ తెచ్చిన దానికంటే రెండింతలు ఎక్కువ అప్పు తెచ్చి ఇలా కొనాలి. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు రెండింతలు అప్పు తెస్తాను కాబట్టి. ఇక 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల ఓట్లు కొనలేరా అంటే అప్పుడు చిలక పలుకులే, ఇప్పుడు కాదు. మరి ఇప్పుడు ఇక్కడ 2.5 లక్షలకు ఇంకొక 50,000 కాలేసిరా, 3 లక్షల కోట్లు అయింది. అలా 3 లక్షల కోట్ల బడ్జెట్. ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఓ 50,000 కోట్లు పెరిగింది ఇంకా కేసీఆర్ కంటే. అంటే కేసీఆర్ కొన్న ఓట్ల కంటే ఎక్కువ కొనాలి. మరి ఇలా కొంతాడా మొనగాడంటే దానికి సమాధానం లేదు. ఇక ఉన్నప్పుడు రైతుల ఓట్లు కొనలేరా, సారీ ఇది ఆల్రెడీ చెప్పిన. ఇక్కడి రైతులు ఓట్లేసి గెలిపిస్తే వరి వేయొద్దని ఎట్లా అంటారు? కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? సర్కారు ఏమైనా బ్రోకరా? మాకు 10,000 కోట్లు ఇవ్వండి, ధాన్యం ఎలా కొనుగోలు చేయాలో చేసి చూపిస్తాం. ఆయన గారికి 10,000 కోట్లు ఇస్తే మేము ఎట్లా కొనాలో కొని చూపిస్తాం. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా బ్రోకరా? కేంద్రం కొంతే మేము కొంటామంటానికి. ఇక్కడి ప్రజలు ఓటేసింది టీఆర్ఎస్ పార్టీకి లేదంటే బీఆర్ఎస్ పార్టీకి కాబట్టి మీరే కొనాలి అని మాట్లాడినప్పుడు, కేసీఆర్కు నీతులు చెప్పినప్పుడు ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే నియమం వర్తిస్తాయి కదా. ఇక్కడ ప్రజలు కాంగ్రెస్కు ఓటేసారు, ఇక్కడ ప్రజల పంట కొనాల్సిన బాధ్యత నీపైనే ఉంది. నువ్వేమన్నా బ్రోకరా? వాళ్ళు కొంతేనే కొంత అని చెప్పడానికి నువ్వు బ్రోకర్ కాదు కదా. నువ్వు ప్రజల ఓట్లతో గెలిచిన నాయకునివి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పెద్దన్నవు, రాష్ట్ర ప్రజలందరూ కలిపి 3 లక్షల కోట్ల బడ్జెట్ ని చేతులు పెట్టినాము. మరి ఆఫ్టర్ ఆల్ 10,000 కోట్లు లేవా ఇలా ఈ రాష్ట్రంలో? మరి నీ కాడ 10,000 కోట్లు ఉన్నాక నువ్వెందుకు కొనలేకపోతున్నావు? నీతోనెందుకైతే లేదు? ఇంకోటి, కేసీఆర్ 3,80,000 2,80,000 ఉన్నాయి. ఈయన 2 సంవత్సరాల ఈ కేసీఆర్ 9.5 సంవత్సరాలు తెచ్చిన అప్పు నువ్వు 2 సంవత్సరాలకే మ్యాచ్ అయినావు కదా. మరి అప్పు తెచ్చినవు, ఆదాయం పెరిగింది, 3 లక్షల కోట్ల బడ్జెట్ వస్తుంది. మరి నీ దగ్గర 10,000 కోట్లేవా? కేసీఆర్ భూములు అమ్మిన దానికంటే డబల్ అమ్ముతుంటివి. మరి ఇక్కడ పైసలు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి నువ్వెందుకు కొనలేకపోతున్నావు? కేసీఆర్కు నిధులు చెప్పిన మేధావి ఇక నువ్వేం బిక్తున్నావు? జనం అడుగుతారు కదా, రైతాంగం కూడా అడుగుతారు కదా. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏమైనా మారిందా? ఆనాడు కాంగ్రెస్ ఉంది, ఈనాడు బీజేపీ అని ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు బీజేపీ ఉంది, ఇవాళ కూడా బీజేపీ ఉంది, ఆనాడు కూడా నరేంద్ర మోదీ ఉన్నాడు, ఈనాడు కూడా నరేంద్ర మోదీ ఉన్నాడు. మరి కొత్తగా నువ్వు వీకగలిగేది ఏందని అడుగుతున్నావు. నీకు పరిపాలన చేదగాక, నీకు రైతాంగాన్ని చూసుకునే తెలియలేక, మరి ఇప్పుడు రాష్ట్రంలో రైతులందరినీ మోసం చేసే కార్యక్రమం, ముంచే కార్యక్రమం. మరి ఇదే మాటలు ఎన్నికల ప్రచారంలోకి ఇట్లా పట్టుకొని తిరిగేటప్పుడు దీని మీద రాసి పంపితే మేము కూడా మరి చూసుకుందాం కదా. చూసుకుని ఇలా ఓటు వేయాలన్నా వద్దాం మేము డిసైడ్ అవుతాం కదా. నిన్ను కుర్చీలో కూర్చోబెట్టాలా కూర్చోబెడతాం కూడా డిసైడ్ అవుతాం కదా. అంటే నీ అక్కరకు నోటికి వచ్చిన మాటలు చెప్పి గద్దెనెక్కి కూర్చున్నాక ఇలా గాయి చేస్తాను. సో రాష్ట్ర రైతాంగం కూడా గమనిస్తా ఉన్నారు అన్ని క్షుణ్ణంగా. వాళ్ళు ఇలా పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర ఎంత హరిగోస పడతా ఉన్నారు. నిన్ననే మనం మాట్లాడినాం, యూరియా బస్తాలు దొరక ఒక రకమైన బాధ అయితే
ఏది కేసీఆర్ 2 పంటలకి రైతు భరోసా వేస్తుండు, నువ్వు 3 పంటలకు వేయాలి అని మాట్లాడిన మునగాడు 3వ పంట వేసిండు. 1 ఎకరానికి ఒకసారి 2 ఎకరాలకు 2 సార్లు వేసి పిక్కుండి. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్తగా రైతు భరోసా అంటుండు సిగ్గు లేకుండా. సో రైతుల్ని నిండా ముంచే ముఖ్యమంత్రిగా నాకు తెలిసి రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడేమో అనిపిస్తాను. రైతుల్ని ఏడిపించడం ముందరవాడు కాబట్టి రైతుల్ని గోసపెట్టినోడు ఆగమైపోతాడని ఖచ్చితంగా బలంగా నమ్ముతా. మరి నీ ఫ్యూచర్ ఏమో నాకు తెలియదు. ఇక 2021 నవంబర్ 28న రైతు దీక్షలో పిసిసి అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలంట. ఆనాడు పత్తి గింజ, అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్ అయిపోయింది రేవంత్ రెడ్డి. అప్పట్లో బుట్టో లేకుండే, మరి ఇప్పుడు ఎందుకు మారిపోయిందో తెలియదు. సో దయచేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టద్దు, రైతాంగాన్ని గోస ఉచ్చుదని కోరుతా ఉన్నా. ఇట్లా రైతులు రోడ్ల మీదకి వస్తాయి. ఇక మళ్ళా ఇదో లొల్లి, ఇది యాపులల్లో దొరుకుతాయి బస్తాలు, షాపులలో దొరుకుతలేవు. కేసీఆర్ చెప్పినట్టు ఇలా పంట కొంటరా కొనరా, రైతు బంధు ఇస్తారా ఇయ్యరా, యూరియా బస్తాలు తెస్తారా తెరంటే అన్నిటికీ నో అనే ఆన్సర్. మీరు ఏ ప్రశ్న అయినా అడుగురి, రైతు బంధు నో, రుణమాఫీ నో, గింజలు కావాలి నో, యూరియా బస్తాలు కావాలి నో, ఏం కావాలి, పోనీ ఆఖరికి పంట పండించడం అదన కొంతరా నో 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 నో, ఓట్లు కావాలా ఎస్ఎస్. ఇది మన బాపతి నడుస్తుంది. ఇక మాది ఇందిరమ్మ రాజ్యం, మాది ప్రజా పరిపాలన, మా అంత సక్కంగా పరిపాలించే మొగోడు పుట్టలే అని చెప్తారు. ఇక డైలాగ్ ఆ నరకుడు మాత్రం మామూలు ఉండదు. ఏం కథో ఏం లేదు. సో ఇది ఒక ముచ్చట. ఇక యూరియా యాప్ రద్దు చేయాలంటూ నిజామాబాద్ జిల్లా రైతు ఇట్లా రోడ్ల మీదకి వచ్చినట్ట. మా యాప్ బాగుంది, మా అంత మంచిగా ఎవడు యాప్ తీయాలని మళ్ళీ అదొక డైలాగ్. ఇక పంటలిక కోణం, కేంద్రం టార్గెట్ పెట్టినంతనే సేకరిస్తాం, రాష్ట్ర సర్కారు తరఫున గింజ కూడా కొనం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతుల నెత్తిన రేవంత్ సర్కారు మరో పిడుగు, ధాన్యం మక్కలు జొన్నలు సహా ఏ పంటను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనబోమని ప్రకటించింది. కేంద్రం కొనుమని అన్నంతే కొంటామని స్పష్టం చేశారు. పంట ఉత్పత్తుల్లో కేంద్రం కొనుగోలు చేసేది కొంతే, వడ్లు 3వ వంతు, మిగిలిన పంటలు 25%. రాష్ట్ర సర్కారు చేతులెత్తడంతో రైతుకు దిక్కెవరు, పంటలు పండించి రోడ్డున పడున్న అన్నదాతలు అని చెప్పేసి పిన్ టు పిన్ మిగతా విషయాన్ని రాశారు. రైతుల గొంతు కోస్తున్న రేవంత్ రెడ్డి అంటే మిగతా వాళ్ళు ఎవరెవరు మాట్లాడారు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడింది రాసుకోండి, హరీష్ రావుతో సహా. అయితే ఇక్కడ బాధాకరసిందంటే, ఇప్పుడు గతంలో బీజేపీ వాళ్ళు చెప్పారు డబల్ ఇంజన్ సర్కార్ అని. ఇప్పుడు చెప్పగానే చెప్తుండు, అంటే కేంద్రంలో వేరే పార్టీ ఉండి రాష్ట్రంలో వేరే పార్టీ ఉంటే వాడు ఉన్నంతే మేము గొంతం కాబట్టి మేమేం బీకలేము, అసలు మాకెందుకు ఓటేసారు. ఇది ఇండైరెక్ట్ ఇప్పుడు బీజేపీకి ఓటే అని చెప్పినట్టే ఉంది వ్యవస్థ. మరి కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోలే, లేదు కేసీఆర్ బీజేపీతో అంటగాలే. మరి రాష్ట్రంలో కేసీఆర్ తన సొంతంగా పనులు చేసింది కదా, మరి తమరితో ఎందుకైతే లేదు. ఇక కేసీఆర్ కంటే సోరోలు, యువకుడు, ఉత్సాహవంతుడు అంటే మరి ఏమిట్లా యువకునివి లంగ పనులు చేసుకుంటున్నా. సో ఇక పంట అయితే కొనరని తేల్చి చెప్తున్నారు. ఇక మరి ప్రజలు కూడా రేపు డిసైడ్ అయ్యేది, రైతులు కూడా రేపు డిసైడ్ అయ్యేది. రేపు గ్రామ పంచాయతీలో పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, మండలాల్లో మండల పరిషత్ ఎన్నికలు. ఇక ఇది పట్టుకొని చూపేది, ఇది ఏలేదు కాబట్టి మేము కూడా ఓటేయమని చెప్తున్నాం. 100 రోజులు కాదు, 200 రోజులు, 600 రోజులు దాటిపోయింది, 700 రోజులు దగ్గరకున్నాం, 700 రోజులు దాటినట్టుంది. సో ఎన్ని రోజులు అయినా మీరు మాకు ఇస్తామన్న హామీ లేదు కాబట్టి మేము కూడా ఓటేం, మమ్మల్ని ఓటాడతానికి ఇంటి ముందర రావద్దు. మీరు నిజంగా నియతిగాళ్ళు అయితే, ఇజ్జత్ అయితే మీరు రావద్దు. ఇంక ఇజ్జత్ లేనంటే మేము ఏం చేయలేం. కానీ సో ఇజ్జత్ ఉంటే మీరు రావద్దు. ఇది మేజర్గా రైతులకు సంబంధించిన వార్తనే.